హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక డిజైన్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను. మీరు అడిగారు కదా ఫుల్ వీడియో పెట్టండి అని, అందుకని పెడుతున్నాను. ఈరోజు డిజైన్ బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇది ఫస్ట్ ఇలా తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. తర్వాత నడుమును ఇలా ఫోల్డ్ చేసి 2 మడతలు వేసి 4 ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్లో వీపు భాగం ఉంటుంది కదా, ఆ వీపు భాగాన్ని మడత ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నడుముకి ప్లేట్ వేస్తాం కదా, ఆ ప్లేట్ కోసం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత నెక్ దగ్గర పొడవు ఉంటుంది కదా, మొత్తం 15 తీసుకుంటాం కదా. ఇక్కడ 15లో నెక్ 11 బోంగా ఇది 4 ఇంచెస్ ఉంటుంది. 4 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నాను. ఇది నెక్ పొడవు 11, కింద ఈ లెంత్ ఉంటుంది కదా, ఇది మాత్రం ఇక్కడ 4 ఇంచెస్ ఉంటుంది. షోల్డరు డబల్ హలో అండి, నేను డిజైన్ బ్లౌజ్ కట్ చేయడం ఎలాగో చెప్తున్నాను. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, సంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. దీనికి ఇలా తీసేసుకున్నాను. షోల్డర్ ఏమో మనం 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి మనం 3 ఇంచెస్ భుజం తీసుకోవాలి. మిగతా 4 ఇంచెస్ ఉంటుంది కదా, అది నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది మాత్రం 11 ఉందండి. 11 ఇంచెస్కి తీసుకున్నాను. తర్వాత ఈ పైన రౌండ్ ఉంటుంది కదా, ఇది కట్ డిజైనింగ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఇక్కడ వరకు 4 ఇంచెస్, ఇంత 4 ఇంచెస్ అంటే ఖర్చుతో కలిపి 4 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ ఖర్చుతో కలిపి. ఆ తర్వాత ఇక్కడ కింద డిజైన్కి మట్టుకి మనం 3 ఇంచెసే తీసుకోవాలి. ఇక్కడ పైన 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది 4 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ వెడల్పు బాగా రావద్దు కదా, అందుకని నేను ఇక్కడ 3 ఇంచెసే తీసుకున్నాను ఈ డిజైన్ దానికోసం. ఈ డిజైన్ ఏం డిజైన్ అంటే అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా చూపించారు, కనిపిస్తుందండి. ఇదే డిజైన్కి ఇప్పుడు మనము తీసుకుంటున్నాము. ఈ డిజైన్ తీసేసుకొని ఇక్కడ నుంచి డ్రా తీసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా ఇక్కడ డౌన్ డిజైన్కి. ఈ తర్వాత ఇది ఒకటి 3 ఇంచెస్ 5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందంటే మొత్తం టోటల్ 7 ఇంచెస్ ఉందండి. ఈ పైన 4 ఇంచెస్ ఓన్గా, కింద 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్లో నేను 5 ఇంచెస్ డిజైన్కి మొత్తము 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఎలా డిజైన్ తీసుకున్నానో ఒకసారి చూడండి. చూసి అదే విధంగా మీరు డ్రా చేసుకోండి. ఇలా అండి, కొంచెం కరువు షేప్లో ఇలా తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఏంటంటే ఇక్కడ షేప్ మనకు కరెక్ట్గా వస్తేనే ఈ డిజైన్ కరెక్ట్గా మనకి కనబడుతుంది. అలాగే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ అండి. బ్యాక్ హుక్స్కి ఇక్కడ ఆర్మ్ రౌండ్ కొంచెం పైకి తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఇక్కడ మనం కట్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ కొంచెం పైకి రావాలి. అందుకని ఈ లెంత్ మనకి తక్కువ అయిపోద్ది కదా, అందుకని కొంచెం పైకి తీసుకుంటున్నాను. ఇక్కడ పైకి తీసుకున్నా. తర్వాత ఇది ఒకటి, ఇది మెయిన్గా ఇది చూసుకోవాలి. ఇలాగా ఇప్పుడు అది పైకి తీసుకున్నాం కాబట్టి ఇది కింద ఎక్స్ట్రా తీసుకోవాలి. దీనిపైన మనం ఇలా తీసుకోవాలి. ఇవి డ్రా చేసుకున్న దానిపై నుంచి మనము కటింగ్ చేసుకోవాలి. షేప్ చూస్తూ ఉండండి. ఇలాగే మీరు ఒకసారి చూసి గమనించండి నేను ఎలా కట్ చేస్తున్నానో ఏంటో. అంటే ఇప్పుడిప్పుడే పెడుతున్నాను కదా వీడియోస్, నాకు కొంచెం రావట్లేదు, కాకపోతే కటింగ్ మాత్రం చూపిస్తున్నాను. కుట్టడంలో సీనియరే, కాకపోతే చెప్పడంలో నాకు అంత బాగా మాట్లాడడం రావట్లేదు. ఇది చూడండి, చూస్తే మీరు అడిగారు కదా డిజైన్ బ్లౌజ్ ఒకసారి కటింగ్ ఎలా చేస్తున్నారో చెప్పండి అని అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. సెంటర్లో కట్ చేసుకోవాలి. ఇది హుక్స్ వస్తుంది, హుక్స్ పాయింట్, బ్యాక్ హుక్స్ వస్తుంది. ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాడలు థ్రెడ్స్ పెట్టాలి, ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కటింగ్.
బ్లౌజ్ మొత్తం కటింగ్ చెప్తాను, ఇలాగే చూడండి మీరు ఒకసారి. ఈ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్. ఇది ఎక్స్ట్రా ఇలాంటి డిజైన్స్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, అందుకని నేను మీటర్ పావు తెమ్మన్నాను వీళ్ళని. మీటర్ పావు తెమ్మంటే మీటర్ పావు తెచ్చారు క్లాత్ వీళ్ళు. అప్పుడు నేను కొంచెం ఈజీగా కట్ చేసుకోవడానికి వీలవుతుంది, అందుకని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ కదా. ముందు ప్రింట్స్ కట్టండి, ముందు పాటికి 15 ఇంచెస్. ఇది 6 ఇంచెస్ షోల్డర్. ఇంకా డౌన్ వచ్చేసి 7 ఇంచెస్. నడుము ఇందాక మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, 8 ఇంచెస్ ప్లస్ 2 కుట్లకి సైడ్ జాయింట్ ఎక్స్ట్రా క్లాత్కి డ్రా చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కదా, దానికోసం ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచ్. తర్వాత షోల్డర్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ షోల్డర్. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ వర్క్ పెట్టాను, తను ఇలా పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ బోట్ నెక్ పెట్టమంది, తను పైకి పెట్టమంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, సారీ అండి, మర్చిపోయాను. 7 ఇంచెస్, ఇది 3 ఇంచెస్, 4 ఇంచెస్. 4 ఇంచెస్ ప్లస్ ఇది 7 కాదండి, 5 ఇంచెస్ తీసుకున్నాను. మరి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందులో మనం కట్ డిజైన్ తీసుకున్నాం. ఇది షేప్ కరెక్ట్గా రావాలంటే కొంచెం మళ్ళీ డ్రా చేసుకుంటూనే ఉండాలి. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా గీస్తున్నాను. మీరైతే 1.5 ఇంచెస్ తోటి డ్రా తీసుకోండి. ఇది 1.5 ఇంచ్తో 1 ఇంచ్ తోటైనా 1.5 ఇంచ్తోనైనా ఎలాగైతే అలాగా. చిన్న కట్ రావాలంటే చిన్నగా తీసుకోండి, పెద్దగా రావాలంటే పెద్దగా తీసుకోండి. ఇలా ఇప్పుడు ఇక్కడ ప్రిన్స్ కట్ కదండి, ఇది ఇక్కడ 5 నుంచి మనం 10 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇక్కడ డాట్ ఇది ఇక్కడ నుంచి చూస్తే 3 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి చూస్తే ఇది కింద నుంచి చూస్తే 5 ఇంచెస్, ఈ పై నుంచి చూస్తే 10 ఇంచెస్ సెంటర్ డాట్. ఇది నేను చెప్పేది అర్థమవుతుందో లేదో కొంచెం చెప్పడం రావట్లేదు నాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి 5 ఇంచెస్ వరకు ఇది చంక దగ్గర ప్లేట్ తీసుకుంది అనమాట. ఇలా రావాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తున్నాను. మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఇలాగే చేస్తున్నాను కదా, ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తున్నాను కదా. షేప్ చక్కగా ఉంటుంది. చంక దగ్గర డౌన్ తీసుకున్నాం కదా, ఈ డౌన్ని ఇలాగే కొంచెం షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. మొత్తం ఇవే కటింగ్ డిజైన్స్ అండి, చాలా డిజైన్స్ ఇవే కటింగ్ చేస్తుంది ఉన్నాను, అందుకని నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇదే డిజైన్ అందరూ ఇదే చెప్తున్నారు. ఒకరు చూసి ఒకరు ఇంకొకరు వస్తూనే ఉన్నారు, ఇదే డిజైన్ కూడా. మరి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి, ఒకసారి చూడండి. హ్యాండ్స్ కటింగ్ అండి, ఇది కొంచెం లేదేమో అనిపిస్తుంది. సెంటర్లో జాయింట్ చేసి కుడదామని, అంతే. ఇంకేం చేసుకుంటాం. ఇక్కడ జాయింట్ వస్తుంది, ఇలాగే హ్యాండ్ దీనిపైన వేసుకొని ఇలాగే కట్ చేసుకుంటే హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చింది. ఇది ఇది ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది ఎందుకంటే స్టెప్స్ ఈ పైన బుగ్గలు హ్యాండ్స్ ఉంటుంది కదా, అలాగా. ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది. ఇది 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు కరెక్ట్గా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా తీసుకున్నామంటే ఆ తర్వాత మనం ఇలా తీసుకుంటే అయిపోతుంది. హ్యాండ్
ఇప్పుడు కట్ చేసుకున్న పీసులన్నీ ఇలా వేసానండి. ఇది హ్యాండ్స్ ఇక్కడ వేసాను. హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసాం కదా అది. ఇది ఫ్రంట్ పార్ట్. ప్రిన్సెస్ కట్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మొత్తం ఇలా వచ్చేసింది చూడండి. ఇది హ్యాండ్స్కి డిజైన్ ఇలా వచ్చింది. ఇక్కడ పైన ఫిల్ట్ పెడితే కుచ్చులు వస్తాయి. ఇక్కడ షేప్ బాగా వస్తుంది. కుట్టిన తర్వాత చూడండి ఒకసారి. చూశాక ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ.